దొంగలకు స్వేచ్ఛ 2.5 లక్షల లూటి. ప్రజలకు దొంగతనాలు జరుగుతున్నాయని అవగాహన కల్పిస్తే జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది కదా. ప్రజలకు అవగాహన కల్పించడంలో ఫెయిల్యూర్, దొంగతనాలకు దొంగతనం చేయడంలో స్వేచ్ఛ ఇవ్వడం అనుకోవచ్చా? 10 రోజుల వ్యవధిలోనే నంద్యాల మెడికల్ కాలేజ్ ఏరియాలో 2 దొంగతనాలు. ఒకటి నూనెపల్లిలోని ఒక మిల్లులో, మరొకటి భగత్ సింగ్ నగర్ లోని ఒక ఇంట్లో. ఒక మిల్లో ఉన్న 2.5 లక్షల రూపాయలు SBI బ్యాంక్ లో విత్డ్రా చేసి ఆ డబ్బులు డ్రా చేసిన వ్యక్తి యొక్క కదలికలను గమనిస్తున్న దొంగ. SBI బ్యాంక్ దగ్గర బయట నుండి స్కూటీపై రెక్కి నిర్వహించిన దొంగలోని ఒక వ్యక్తి డబ్బులు SBI బ్యాంక్ నుండి డ్రా చేసుకుని తన మిల్లులోకి వెళ్తున్న ఆ మిల్లు ఓనర్ వెళ్లిన కొద్ది నిమిషాలకే రెక్కి నిర్వహించిన వ్యక్తి లోపలికి పోవడం, ఇంకొక దొంగ మిల్లు బయట స్కూటీపై వేచి ఉన్న వైనం. డబ్బులు దొంగలించి బయటకు వచ్చిన వెంటనే స్కూటీపై ఉడాయించిన దొంగలు. ఇక్కడే ఇంకొక ట్విస్ట్. బండి నెంబర్ బయటపడింది కదా, బండి నెంబర్ కనుక్కొని దొంగను కనుక్కోవచ్చు కదా అనుకోవచ్చు. తీరా విషయంలోకి వెళ్తే దొంగలు ఉపయోగించిన స్కూటీ కూడా దొంగలించిందే అని తెలిసిందే. బంగారం, వెండి తదితర వస్తువులు పోయిన వాటికి దొరకడమే కష్టం, మరి డబ్బులు దొరుకుతాయా? కావున ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, మన వస్తువులు మన డబ్బులపై మనమే జాగ్రత్త వహించడంలో తగు జాగ్రత్తలు పాటిద్దాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.